సోషల్ మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. నేను సెకండ్ ఆర్డర్ కంప్లీట్ చేసిన టుడే. ఆ సెకండ్ ఆర్డర్ చూడండి, ఎప్పుడు పికప్ చేసుకున్నా ఎప్పుడు కంప్లీట్ అయిందో మీకు డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. ఇక చూడండి, టైమింగ్ వచ్చేసి ఇవి డీటెయిల్స్. ఇప్పుడు డ్రాప్ అయిపోయింది అంటే కంప్లీట్ అయింది. దాంట్లో మనకు మిగిలింది పోర్టర్ కమిషన్ వంగా 983 రూపీస్. డే మొత్తం కష్టపడితే మనకు టోటల్ ఈరోజు అమౌంట్ ఎర్నింగ్ చూడండి 3160 రూపాయలు. ఈరోజు ప్రజెంట్ 3160 రూపాయల్లో ఒక 100 తీసేస్తే, డీజిల్కి అమౌంట్ తీసేస్తే, టోల్ గేటు తీసేస్తే మిగిలిన 2000 రూపీస్. ఈరోజు జర పర్వాలేదు. అంటే పొద్దున్నే వెళ్ళి ఇప్పటి వరకు కష్టపడితే ఇంత అమౌంట్ అంటే 110 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కన్ఫర్మ్ తిరుగుతుంది. 100 కిలోమీటర్లు తిరిగితే 3000 సంపాదిస్తే మనం ఏం కూడా పెడతాము? 2000 మిగిలినాయి. ఒకరోజు 2000 మిగులుతుంది, ఒక రోజు 1000 రూపాయలు మిగులుతుంది, ఒక రోజు మిగులుతలేదు. అయినా మన కష్టానికి ఇది ఫలితం. అయితే సెకండ్ ట్రిప్ కంప్లీట్ చేయడానికి టైం చూడండి ఎంత పట్టిందో. పూరా 3:30 నుంచి 7:40 నిమిషాల వరకు, 7:60 అంటే 7:59 నిమిషాల వరకు సెకండ్ ట్రిప్ కంప్లీట్ చేయడానికి టైం పట్టింది. దాని కిలోమీటర్లు చూడండి, ఖాళీ కేవలము 20 కిలోమీటర్లు ఏముంటుంది, 20-30 కిలోమీటర్లు. ఇప్పుడు ఒకటి వచ్చింది మనీ, అది వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఆ టైంలో ఇది అయిపోయింది మనీరాబాద్, అది ఎక్కడనో తెలియదు, బట్ మిస్ అయిపోయింది. 10 సెకండ్స్ ఉన్నాయి నాకు, వేరే వాళ్ళు లిఫ్ట్ చేసేసిండ్రు అన్నట్టు. అదృష్టం ఉంటే అది నాకు వస్తుండే, బట్ అది ఈ టైంలో ఎవరో ఉన్నారు ఆన్లైన్లో, వాళ్ళు ఎత్తేసారు మనీరాబాద్. ఓకే, అది కంప్లీట్ అయిపోయింది. రోజు ఈ విధంగా ఉంటే కష్టం, ఎందుకంటే జర్నీ ఎక్కువ అయిపోతుంది, టైం ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ అయినా మనకు సంపాదన మిగులుతలేదు. జర్నీ ఈ టైంలో ఇంత జర్నీ చేస్తే ట్రాఫిక్లో మన లాభం ఏంది? 20 కిలోమీటర్లకు 3-4 గంటలు జర్నీ చేస్తే మళ్ళీ వెయిటింగ్ టైం చూడండి, కస్టమర్ ఏ విధంగా ఇది చేసిండో. స్క్రీన్ షాట్లో చూపిస్తా మీకు, చూడండి. స్క్రీన్ షాట్లోకి వెళ్దాము. ఇగో టైం చూడండి, ఇది టుడే టైం కలెక్షన్ అమౌంట్ ఇది. తర్వాత వచ్చేసి టైం, వెయిటింగ్ టైం ఇది 1 గంట 26 నిమిషాలు వెయిటింగ్ చేసి. ట్రాఫిక్ చూడండి, ఖాళీ 12 కిలోమీటర్లకు 40 నిమిషాలు చూపిస్తుంది. ఇది మన పరిస్థితి. 10-20 నిమిషాల్లో వెళ్ళే జర్నీకి 40 నిమిషాలు అంటే 20 నిమిషాలు మనకేం ఫ్రీ ఇస్తాడా దేవుడు? మనకేమో స్పెషల్గా ఉందా? ఈ వెయిటింగ్ టైము లేదా ఇవన్నీ టైమింగ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. మన లైఫ్ అనేది తిరిగి రాదు. మనం జీవితం గడుపుతరంగా, రోజులు గడుస్తరంగా ఈఎంఐలు వస్తూనే ఉంటాయి. ఆ లోపు మన సంపాదన ఉండాలి, మన కూడబెట్టాలి, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు చేయాలి. 100-120 కిలోమీటర్లు తిరిగితే 5000 సంపాదించకపోతే మనకు వాల్యూ ఏడుంది, విలువ ఏడుంది, మన ట్యాక్సులు ఏడా కడతాము, అది నార్మల్ జీవితం. అంత కష్టానికి అంత టైం కేటాయించినందుకు 5000 సంపాదించకపోతే అది నార్మల్ జీవితం వృధా. 3000 ఏంది అండి అది? ఎవరు సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో? ఎవరికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఇంత అమౌంట్ సంపాదిస్తే కష్టాలు రాకపోతే ఏమొస్తాయి? మానసిక వేదన పడకపోతే ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి, ఇంత కష్టానికి ఇంత ఇది పడితే లాభం లేకపోతుంది.
లాభం ఉండాలంటే 100 కిలోమీటర్స్ సిటీలో తిరిగిండంటే 100% 5,000 పైనే ఉండాలి. ఇది లోడింగ్ బండి, కారు కాదు, ఆటో కాదు. టైం ఉంటుంది, ట్రాఫిక్లో టైం వేస్ట్ అవుతుంటుంది, మన లైఫ్ అంతా వేస్ట్కే అయిపోతుంటుంది. ఇవన్నీ నష్టపరిహారము పోర్టర్ భరించాలి. పోర్టర్ పైన నేను నష్టపరిహారం వేస్తున్నా. పోర్టర్ పైన నా జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది కాబట్టి, నా టైం వేస్ట్ చేస్తుంది కాబట్టి ఈ అంత నష్టాన్ని పోర్టర్ భరించాలి. పోర్టర్లో ఎప్పుడైతే జాయిన్ అయినానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఐడిని చెక్ చేసి నా ఈఎంఐలు వెళ్ళిపోవాలి, నా మెయింటెనెన్స్ వెళ్ళిపోవాలి, నేను తెచ్చిన అప్పులు తీరవాలి, నా జీవితం గడవాలి, డ్రైవర్ జీతం వెళ్ళాలి. ఇవన్నీ వెళ్ళి నాకు ఆదాయం మిగిలితేనే నేను సంపాదించడానికి వెహికల్ తెచ్చినట్లు అర్థం. అక్కడ మిగులుతలేదంటే పోర్టర్దే బాధ్యత తీసుకుంది. కాబట్టి ఎందుకంటే 8 అవర్స్ ఆన్లైన్లో ఉండాలని కంప్లీషన్ స్కోర్ పెట్టింది, ప్లస్ లాగిన్ అవర్స్ పెట్టింది. ఈ లాగిన్ అవర్స్ కంప్లీట్ చేయకపోతే 10 సెకండ్స్ ఇస్తుంది లేటింగ్. ఆ 10 సెకండ్స్ వచ్చిందంటే వేరే వాళ్ళు ఎత్తుకుంటారు, ఆ పికప్ చేసేసుకుంటారు. ఆ రూల్స్ పెట్టిండ్రు వాళ్ళు. ఆ రూల్స్ని పాటించడానికి మాకు కూడా కరెక్ట్ ఆదాయం ఇవ్వాలి. థ్యాంక్ యూ.